10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో మీరు ఉండాలంటే ఎలక్షన్స్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మేము గ్యారంటీలు, స్కీములు ఇవన్నీ పక్కన పెడదాం కొద్దిసేపు. మీరు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఆ మార్పు దిశగా స్కీము ఒకటి వెనక్కి కావచ్చు, ఒకటి ముందు కావచ్చు, పక్కన పెట్టండి. కానీ ప్రజలకి మంచి గవర్నమెంట్ అని అనుకునేలాగా ఒక మార్పు రావాలి కదా, ఆ మార్పు కనబడాలి కదా. ఆ మార్పు కనబడితే 10 ఏళ్ళ అధికారంలో ఉంటారు. మార్పు ఏం కనబడతలేదు మాకు. ఇప్పటికైతే మార్పు లేదు. భవిష్యత్తులో మార్చుకుంటారా లేదా అన్నది అది మీ చేతిలో ఉంది. ఇప్పటి వరకు అయితే మాకు కనిపిస్తున్న మార్పు ఏం పెద్దగా లేదు. దయచేసి మళ్ళీ ఇక్కడ కేసీఆర్తో పోల్చుకోకండి, గజ దొంగలతో పోల్చుకోకండి. వాళ్ళు గజ దొంగలు అయితే మీరు దొంగలు కావచ్చు, కానీ అల్టిమేట్గా దొంగే కదా, దొంగే కదా. విద్య, వైద్యం, ఉపాధి ఏం మీరు ఒక పాలసీని ఈ తెలంగాణ ప్రజలకి మార్పు దిశగా చూపించారో ఒక ఆన్సర్ చేయండి. ఇంకేం అక్కర్లే. విద్య, వైద్యం అండ్ ఉపాధి.